ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ఉన్మాదం ఏ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన రుద్దుతూ ఉన్నారు, ఈ మనధర్మ శాస్త్రాన్ని ఏ విధంగా వెనక్కొట్టాలనేటువంటి దాన్ని ప్రధానంగా మనకు ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు తీసేయాలని చెప్పేసి ఏదైతే ఈ బీజేపీ చేస్తూ ఉందో ఆ కుట్రలకు వ్యతిరేకంగా మనందరం కూడా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి ఐలయ్య గారు చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా మనకున్నట్టు ఈరోజు మనకు తెలియకుండానే మన ఇంట్లోకి వచ్చి మనమే దాడి చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ మనోధర్మం ద్వారా మళ్ళీ మనకు వస్తూ ఉంది అనేటువంటిది ఈరోజు వక్తలు మాట్లాడే దాంట్లో వచ్చింది. కాబట్టి వాటన్నిటినీ వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఐలయ్య గారు చాలా విషయాలు చెప్పినటువంటి విషయాలని మనందరం కూడా గమనంలో పెట్టుకొని భవిష్యత్తులో కింద వారందరికీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన అబ్బాస్ గారు ఈరోజు ఉన్నటువంటి సిఏకి సంబంధించినటువంటిది కావచ్చు, 370 యాక్ట్కి సంబంధించినటువంటి అనేక విషయాల మీద కూడా మనకు ఒక అవగాహన తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా మన జాన్ వెస్లీ గారు రాజ్యాంగాన్ని ఈరోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా మీద దాడి చేస్తూ ఉంది, మనమే ఈ చట్టాన్ని ఉద్ధరించడం చేస్తూ ఉన్నటువంటిది రాజ్యాంగానికి సంబంధించిన దాన్ని వివరించడం జరిగింది. రాములు గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఈరోజు ఈ హైదరాబాదు ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు. మీ అందరికీ కూడా వేదికని అలంకరించిన పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, ఓడిద్దాం మన వాదాన్ని.